11వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందామండి. 13 కూడా. 9, 10, 13. 11వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము మరియు అలాగే 11వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? వీలైన వారు. ప్రజలండి, నేను చదువుతాను. అమ్మ చదవండి. 9వ అధ్యాయం 10, 11 అండి. 11వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము అలాగే 13వ వచనం. 9. ప్రజలాడు అందరికీ మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. అమ్మ, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఇందువలన దేవదూతలు బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. ప్రైజ్లార్డ్. అంతే కదండి. 11. 13వ వచనం కూడా చూడు. కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? ఆమేన్. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? చిన్న మాట ప్రార్థన చేద్దామండి. ఇక్కడ వరక్కడే తలలోంచి మౌనంగా కళ్ళు మూసుకొని యేసు వైపు చూచి, యేసు నియమించిన సంఘములలో, క్రీస్తు ప్రభు సంఘములలో పౌలన్న ఏర్పాటు చేసిన సంస్కరణలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో కనిపెడదాం. పరిశుద్ధుడా, కృప మహదేశ్వరం కలిగిన మా గొప్ప పరలోకపు నాయన, క్రీస్తు సంఘములలో అలనాడు పౌలన్న ఏర్పాటు చేసిన సంస్కరణలు, స్త్రీలు పురుషులు సంఘములలో ఏ విధముగా ఆరాధించాలో, ఏ విధముగా ప్రార్థన చేయాలో పెద్దలు యాకోబు గారు మరియు మహాజ్ఞాని అయిన పౌలు గారు ఏర్పాటు చేసిన సంస్కరణలు మేము ధ్యానించుతుండగా మాకు కావలసిన జ్ఞానమును, సమయస్ఫూర్తిని ఈనాటి వరకు ఆధునిక కాలంలో ఉన్న 2000 సంవత్సరముల తర్వాత మాకు కూడా బోధపరచమని మిక్కిలి వినయముతో ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము, గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మూడో వచనము అదే అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 11, 3, 4 కూడా చదవండి. 3, 4. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు నీయు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి స్త్రీకి పురుషుడు, అలాగే
ప్రతి పురుషునికి క్రీస్తు ప్రభు శిరస్సు. ఏ విధంగా చూసినా పురుషుడు దేవుని పోలినవాడు. పురుషుడు దేవుని పోలినవాడు. దేవుని మూలముగా దేవుని స్వరూపంలో నిర్మించబడినవాడు. అయితే అపోస్తలుడుగా పిలువబడిన యాకోబు గారు అన్ని జనులు విస్తారముగా సంఘంలో చేరుచున్నందువలన ఒక సంస్కరణ తెచ్చాడు. వ్యభిచారమును గురించి, విగ్రహములకు సంబంధించిన వాటిని ముట్టకుండుటను గూర్చి, సున్నతిని గూర్చి, నిర్బంధం ఏమి అన్ని జనులకు సంఘములో చేరటానికి వచ్చిన సంఘములలో చేరటానికి వస్తున్న వారికి నిర్బంధం ఏమీ లేదని మొట్టమొదట సంస్కరణ తెచ్చాడు. ఎవరు? అపోస్తలుడుగా పిలువబడిన యాకోబు గారు. తర్వాత సంఘము అభివృద్ధి చెందుతున్నప్పుడు, విస్తరించి వ్యాపిస్తున్నప్పుడు మహాజ్ఞాని అయిన పౌలు గారు సంఘములో స్త్రీలు ఎలాగ ఉండాలో, పురుషులు ఎలాగ ఉండాలో, బహుశా చిన్నపిల్లల విభాగము అని చెప్తున్నాం. బహుశా పౌలు గారే సండే స్కూల్, చిన్నపిల్లల పరిచర్య కూడా, యవనస్తుల పరిచర్య కూడా, యూత్ యవనస్తుల పరిచర్య కూడా పౌలు గారే స్థాపించి ఉంటారని నేటి పండితుల, వేదశాస్త్ర పండితుల నమ్మకం. స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి? పురుషులు మరొక చోట పవిత్రమైన తమ చేతులెత్తి ప్రభుని ఆరాధించవలెను అని పురుషుల గురించి చెప్తాడు. అంటే ఆరాధించవలసిన సమయం ఉన్నప్పుడు ఆరాధించటంలో పురుషులు మాత్రమే చేతులెత్తాలా? పురుషులు మాత్రమే చేతులెత్తాలా? ఆరాధించ, ప్రభువును ప్రార్థించ సంఘము నిలబడినప్పుడు స్త్రీలు కూడా చేతులెత్తుతారు, పురుషులు కూడా చేతులెత్తుతారు. అది ఒక పర్టికులర్ నిర్దిష్టమైన సమయంలోనే. తర్వాత అందరూ కూర్చుంటారు. కూర్చున్నా, నిలబడిన ప్రార్థన పూర్వకంగా, భక్తి పూర్వకంగానే కూర్చుంటారు. ఎవరికి వారు మౌనంగా కూర్చుంటారు, పొందికగా కూర్చుంటారు. సంఘంలో జరిగిన కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటారు. అయితే మరి విశేషముగా 11వ అధ్యాయంలో ఒక గొప్ప సంస్కరణ స్త్రీల గురించి మాట్లాడుతూ, స్త్రీకి పురుషుడి శిరస్సు, సంఘమునకు క్రీస్తు శిరస్సు. ఈ సంఘం అనే కాన్స్టిట్యూషన్ క్రీస్తు రక్తంలో కొనబడిన వారు, విలువ పెట్టబడి కొనబడిన వారు.
2000 సంవత్సరాలుగా, నేటికి మోర్ దెన్ 2000 ఇయర్స్ అయింది. అదే సంఘం శాఖోపశాఖలుగా 47,000 డినామినేషన్స్గా ప్రొటెస్టెంట్ చర్చెస్లోనే ఇదివరకు క్యాథలిక్ సంఘము 15వ శతాబ్దము మార్టిన్ లూథర్ గారు వచ్చి క్యాథలిక్ ఆయన క్యాథలిక్ ప్రీస్ట్ అయిన దేవుని కోకొలులుగా దేవుని ఆరాధించడానికి వస్తున్న వాళ్ళు, వారికి బైబిలు, సొంత బైబిల్ ఉండాలి అని నిర్ణయం తీసుకొని బైబిల్ ప్రతులను ప్రీస్ట్ గారు మార్టిన్ లూథర్ గారు కాపీలుగా రాసి చెట్లకు కొమ్మలకు వేలాడగట్టేవారు. ఎవరు ఈ పని చేస్తున్నారు అని పరిశోధకులు గ్రహించి మార్టిన్ లూథర్ గారే ఈ పని చేస్తున్నారు. రహస్యంగా రాత్రంతా నిద్ర మానుకొని మార్టిన్ లూథర్ గారు నూతన కొత్త నిబంధన గ్రంథమంతా ఆయా భాగములను పేపర్ మీద రాసి చెట్ల కొమ్మలకు వేలాడదీసేవారు. అనేక చిత్రహింసలు గురయ్యారు మార్టిన్ లూథర్ గారు. బాధలకు గురయ్యారు, కొట్టబడ్డారు, కోయబడ్డారు, రాళ్లతో రువ్వి చంపాలని ప్రయత్నం చేశారు. అయినా తన ప్రయత్నాన్ని ఏనాడు విరమించుకోలేదు. ఆ గొప్ప మహనీయుడు 15వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ అని తన ప్రాణమును త్యాగం చేసి బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, మనం చదువుకుంటున్న బైబిల్ గ్రంథము ప్రాణాలు త్యాగం ప్రొటెస్టెంట్ అనే విభాగమును క్యాథలిక్లో నుంచి వేరు చేసి పదిహేనవ శతాబ్దంలో వేరు చేశాడు. అది మొదలు ఈ 500 సంవత్సరాలు సుమారుగా 47,000 డినామినేషన్స్ ఉన్నాయి ప్రొటెస్టెంట్లలోనే. లూథరన్ సంఘము, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, సిఎస్ఐ, సిఎన్ఐ, పెంతెకోస్తు, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము, బైబిల్ మిషన్ సంఘము, బ్రదరన్ సంఘము, ఇలా శాఖోపశాఖలుగా ప్రొటెస్టెంట్లలోనే 47,000 చిన్నవి పెద్దవి గ్రూపులు బయలుదేరినాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించేవాళ్ళు, సంస్కరణలు తెస్తున్నామని బోధించేవారు. బయలుదేరారు. ఒకప్పుడు క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే గుంపు ఉండేదా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే గుంపు ఎలా స్థాపించబడింది? మనలోనే, అనగా బాప్టిస్టు, లూథరన్స్ మొదలైన గుంపుల్లో ఉన్నవారే డబ్బులకు ఆశపడి పాస్టర్సే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక కోటేశ్వరుడు కొత్త విధానము తెచ్చి
ఆరాధనలో హల్లెలూయా చెప్పడం, చప్పట్లు కొట్టడం, మందిరాలు నిర్మించడం జరుగుతుందా? జరిగినా ఏనాడైనా ఉన్నదా అని కొత్త సిద్ధాంతం. వాయిద్యాలు వాయించకూడదని కొత్త చట్టము సంఘంలో ఏర్పాటు చేశాడు. పొలోమని డబ్బులకు ఆశపడి పాస్టర్సే ఆ గుంపులో చేరారు. వారు హల్లెలూయా చెప్పరు. అదేదో నేరం అన్నట్టు వాళ్ళు వాయిద్యాలు వాయించరు. వాళ్ళు మందిరాలు కట్టుకోరు. సంఘము కూడుకునే స్థలం, వేర్ చర్చ్ మీట్స్ టు వర్షిప్ గాడ్. సంఘము కూడుకోవటానికి ఎవరింట్లో పడితే వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు. అలా కాకూడదు. సంఘము ప్రత్యేకముగా కూడుకునే స్థలము. అది చిన్న హాలో, పెద్ద హాలో, ఒక సపరేట్గా భవనం. అది దేవుని మందిరం కాదు. దేవుని ఆరాధించు బిడ్డలే కూడుకుంటారు. అది మందిరం కాదు అని కొత్త సిద్ధాంతం బయలుదేరింది. ఇలాగా ఎవరికి పడితే తోస్తే వాళ్ళు ఇలాగా రకరకాల అభిప్రాయాలు, రకరకాల గుంపులు, సుమారు ఇంచుమించు 47,000 డినామినేషన్స్, గ్రూపులు, తెగలు, చిన్నవి పెద్దవి ఏర్పాటైనాయి. అయితే అపోస్తలుడుగా పిలువబడిన పెద్దలు యాకోబు గారు, పౌలు గారు చెప్పినట్టుగా స్త్రీలు పురుషులు ఎలా ఉండాలో, ప్రార్థించాలో నేర్పినట్టుగా సండే స్కూల్ విభాగం స్థాపించిన పౌలు గారు, యూత్ వింగ్ను స్థాపించిన పౌలు గారు మార్చగలుగుతున్నారా? ప్రతి మందిరంలో సండే స్కూల్ ఉంటుంది కదా, ఎవరైనా మార్చగలిగారా? ప్రతి సంఘంలో, చర్చిలో యూత్ కూడుకుంటున్నారు కదా, మార్చగలిగారా? సున్నతి యాకోబు గారు చెప్పినట్టుగా సున్నతి మనకున్నదా? ఇదివరకు సున్నతి ఉండేది. ఖచ్చితంగా ప్రతి పురుషుడు 60 ఏళ్ళోడైనా 70 ఏళ్ళోడైనా ప్రభువులో వారిని రక్షకుడుగా అంగీకరించినప్పుడు మొదటిసారి అన్యజనుడైనా, హెలెనీయుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఏ జాతి వాడైనా తప్పకుండా సున్నతి విధిగా ఆచరించాలి అనే కట్టుబాటు ఉండేది. అది ఎంత సులువు చేయబడింది. యాకోబు గారు చక్కటి సంస్కరణ తెచ్చాడు కదా. మానేస్తున్నారా? బొమ్మలకు అర్పించిన వాటిని తింటున్నారా? విగ్రహ పూజలకు సమర్పించిన వాటిని తింటున్నారా? వ్యభిచారము లీగల్ అయిందా? ఇప్పుడు వ్యభిచారం కూడా లీగల్ చేస్తున్నారు. అది కూడా ఒక గుంపు. 47,000 డినామినేషన్స్లో అది కూడా ఒక గుంపు. వ్యభిచారమును లీగల్గా చేసేస్తున్నారు. ఇప్పుడు మోడర్న్ ఏజ్లో వ్యభిచారం కూడా లీగల్ అయిపోయింది. ఇంకా ఎన్ని వేల కొత్త ఉద్దేశాలు పుడుతున్నాయో, ఎన్ని వేలు పుడతాయో, ఒళ్ళు గగురుపాటు పడుతుంది. అలాగే స్త్రీలు సంఘంలో బాప్తిస్మం ఇవ్వచ్చా? స్త్రీలు సంఘంలో ఆశీర్వాదము విడుదల చేయొచ్చా?
స్త్రీలు సంఘములో పురుషులందరూ ఉండగా స్త్రీలు మాట్లాడవచ్చా, ప్రార్థన చేయొచ్చా అనే అనే అనుమానాలు ఉన్నాయి. నేనంటాను, వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు వారి వారి భర్తలు గతించిపోయిన వాళ్ళు, 50 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు, 70 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు, ఏ ఉద్దేశాలు ఉంటాయి వాళ్లకు? పురుషులను ఆకర్షించ అందచందాలు ఉంటాయా వాళ్లకు? వారికి పురుషులను ఆకర్షించ తలంపులు ఉంటాయా? ఉండవు. వారి వేషధారణ చూసి వ్యామోహంలో పడిపోయే ప్రమాదం ఉంటుందా? పురుషులు 50, 60, 70 సంవత్సరాలు గడిచిపోయిన వాళ్ళు. నేనంటాను, పరిశుద్ధ స్త్రీలు యవనస్తురాండ్రు ఆశీర్వాదం విడుదల చేయొద్దు. నేనంటాను, యవన దశ ఎప్పటి వరకు ఉంటుంది? మన భారతదేశంలో 50 years వరకు ఉంటుంది. 50 years దాటిపోయిన వాళ్ళు వ్యామోహంలో పురుషులందరినీ పడవేయవలసిన సమయం ఉంటుందా 50 years తర్వాత? వాక్యములో పెంచబడి, వాక్యం ద్వారా పోషించబడి, వాక్యము చెప్పినట్టుగా నడుచుకుంటూ భక్తి జీవితం కాపాడుకుంటూ పుట్టినది మొదలుకొని 50 సంవత్సరాలు పరిశుద్ధ జీవితమును జీవించి అలవర్చుకొని 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అన్నోజనమ్మ గారు, తల్లిగారు, మనందరి ఆత్మీయ తల్లిగారు గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తున్నారు. అమ్మగారు అన్నోజన్ గారికి ఆ వయస్సు ఎంత ఉంటుంది? 75 దాటిపోయినాయి కదా. ఇంకా సెప్టెంబర్ వస్తే సెప్టెంబర్ 1 75 కంప్లీట్ అవుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటాను, భక్తి జీవితము అలవర్చుకొని ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించి నేనంటాను ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే మాట్లాడాలి. అయితే స్త్రీల పురుషుల్లో ప్రార్థించవలసిన సమయంలో, ఉపదేశించవలసిన సమయంలో ఏ విధంగా ఉండాలి? ముసుగు వేసుకోవాలి. విస్తుపోయే విషయాలు వింటున్నాము. యూట్యూబ్లో ఆరాధనలు జరుగుతున్నాయి. అందమైన స్త్రీ సహజంగానే అందంగా ఉంటారు. ఏ కోణంలోనూ చూసినా, నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా సుకుమారంగా, స్త్రీ అనగానే సుకుమారంగా ఉంటారు. ఏ కోణంలో చూసినా పొట్టి వాళ్ళైనా, లావుగా ఉన్న వాళ్ళైనా ఏదో ఒక కళ, ఏదో ఒక అందం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది. ఫ్యాషన్ పరేడ్లు జరుగుతున్నాయి.
సంఘములలో లైవ్లో పెడుతున్నారు. సంఘారాధన లైవ్లో చూపిస్తున్నారు. విస్తుపోయే విషయాలు, ఆశ్చర్యం గొలిపే విషయాలు, ఫ్యాషన్ పరేడ్, కరుబొమ్మలు దిద్దుకుంటున్నారు. అరచేతి మందము ప్యాకులు వేసుకుంటున్నారు, ఫేస్ ప్యాకులు. సహజంగానే అందమైన సౌందర్యవతులైన అమ్మగారులు. చాలా విచారకరమైన సంగతి. బ్యూటీ పార్లర్కు వెళ్ళి అలంకరించుకొని సహజ సౌందర్యము కాకుండా కృత్రిమ సౌందర్యము, బ్యూటీ పార్లర్ తీర్చిదిద్దుకొని వస్తున్నారు. వారు ముసుగేసుకుంటారు. ముసుగేసుకుంటే ముఖం కనబడకూడదు కదా, కళ్ళు మాత్రమే చూడాలి కదా. ముసుగు వేసుకోరు కదా. వాళ్ళ సౌందర్యము, వాళ్ళ అందము అనేకులకు సంఘములో స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరికీ కనబడాలని, అందరిని ఆకర్షించాలని అనుకుంటారు కదా. అనుకునే భావనే తప్పు అని నేను కాదు, కొత్త నిబంధన సంఘ సంస్కర్త పౌలు గారు విధించారు. పెద్దల సభ ఉండేది. యోబు గ్రంథము 15:8 పెద్దల సభ ఉండేది. యోబు గ్రంథము ఎప్పుడు రాయబడ్డది? సుమారు మోషే రాశారు అనుకుంటారు. మోషే రాశారు. యోబు గ్రంథము ఎవరు రాశారో ఎలీహు అని కొంతమంది అనుకుంటారు. యోబు స్నేహితుల్లో 4 ఒకరు ఎలీహు అని అనుకుంటారు. కొంతమంది లేటెస్ట్గా స్కాలర్స్ యోబు స్వయంగా రాశాడు బాగైపోయిన తర్వాత అంటారు. కానీ అనేకుల ఏకాభిప్రాయం ఏమిటంటే మోషే రాశాడని అనేకుల పండితులందరి 99% పండితులందరి ఏకాభిప్రాయం. ఒక 1% ఎలి 0.5% ఎలి అనుకుంటారు. యోబు గారే స్వయంగా రాశారనుకుంటారు. అయితే అనేకుల పండితుల అభిప్రాయమే మెజారిటీ తీసుకుందాం. ఎప్పుడు రాశాడు? ఎప్పుడో పెద్దలు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 24 పెద్దలు ఎప్పుడున్నారు? 24 పెద్దలు ఎప్పుడున్నారు? 24 పెద్దలు ఎప్పుడున్నారు? ఇశ్రాయేలు గోత్రకర్తలు 12, అపోస్తులు 12 అనుకుంటారు. కాదండి. మోషే స్వయంగా దేవుని దగ్గర వినిన కథను సవివరంగా 42వ అధ్యాయంలో పొందుపరిచాడు మోషే. దేవుని దగ్గర విన్నప్పుడు అబ్రాహాముకు సమకాలికుడో, అబ్రాహాముకు పూర్వము జీవించినవాడు, ఊజు దేశము నీతిమంతుడు, చెడుతనము విసర్జించినవాడు, నిందారహితుడు. బహుశా అబ్రాహాము ముందు తరపువాడు, అబ్రాహాము సమకాలికుడు. అబ్రాహాము తర్వాత ఇస్సాకు తర్వాత ఇస్సాకు రిబ్కమ్మకు 60వ ఏట 2 కుమారులు, ఏశావు, యాకోబు. యాకోబు 40వ ఏట పారిపోతాడు బత్తనరాముకు. 12 మంది 20 సంవత్సరాలలో 12 మంది కొడుకులు కంటాడు. బెన్యామీను పుట్టినప్పుడు బహుశా ఆఖరి కొడుకు 12వ కొడుకు పుట్టినప్పుడు 60 సంవత్సరాల వయస్సు.
అదివరకే పెద్దల సభ ఉండేది కదా. మన దేశానికి రాజ్యసభ ఉన్నట్టు మన దేశానికి ప్రోటోకాల్ ఉన్నట్టు హెవెన్లీ ప్రోటోకాల్ ఉన్నది కదా. పెద్దలు ఏ విధంగా 12 గోత్రకర్తలు అవుతారు, ఏ విధంగా 12 మంది అపోస్తలులు అవుతారు. అదివరకే పూర్వము నుండే యెహోవా దర్బారులో పెద్దలు ఉన్నారు కదా. ఆ పెద్దలు ఇశ్రాయేల్ గోత్రకర్తలు ఎలాగవుతారు? పూర్వం నుండి ఉన్నవారు 12 మంది అపోస్తలులు ఎలాగవుతారు అని ఒక అభిప్రాయం ఉన్నది. పూర్వము నుండే యోబు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? యోబు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? ప్రజలాడండి. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు ఏమాత్రమే జ్ఞానవంతుడువా? మేము ఎరుగనిది దేవుని ఆలోచన సభ యోబు గ్రంథములో ఉన్నది. దేవుని ఆలోచన సభ. ఒకసారి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 21, 22, 23 కూడా చదువుతారమ్మా. 21 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము తీయండి రాజమణి గారు. తీసేయండి. 21, 22వ అధ్యాయంలో 21, 22, 23 చదవండి. 20 వరకే ఉందండి. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చియుందును, నీవు నెమ్మది నొందిన వాడవై. ఒక మాట. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 21, 22, 23 చదవండి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించేదనగా, యెహోవా ఏ ప్రకారంగా నీవు అతన్ని ప్రేరేపించదవని అతన్ని అడిగిను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడ ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారంగా చేయమని సెలవిచ్చెను. ఆమేన్. చక్కని ఆలోచన చెప్తున్నా ఆత్మ. బహుశా ఈ పెద్దల సభలోనే 24 పెద్దలు దేవుని దర్బారులో, తండ్రి అయిన యెహోవా దేవుని దర్బారులో ఆది నుంచి ఉన్నవాళ్ళు. వీరిలో నుండే ఒక ఆత్మ, చక్కని ఆలోచన. అబద్ధమాడు ఆత్మగా నేనుంటాను అహాబును ప్రేరేపించడానికి, అబద్ధమాడు ఆత్మగా ఉంటాను అని మన దేశానికి రాజ్యసభ సభ్యులు ఉన్నట్టు. ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉంటారు? 250 మంది ఉంటారు. వాళ్ళు కూడా ఏగో సభ, పెద్దల సభ, అనుభవజ్ఞుల సభ, మేధావుల సభ. మన చిన్న దేశానికే 200 దేశాల్లో ఒకటి ఆయన దేశానికే, ఇండియా దేశానికే ఈ విధంగా కాన్స్టిట్యూషన్ ఉంటే, హెవెన్లీ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుంది కదా. హెవెన్లీ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుంది కదా. 10,000లో అతి సుందరుడు కదా. 10,000లో అతి సుందరమైన వాళ్ళలో ఒకడు 10,000 మందిలో. ఎవరు సుందరులు? దూతలు, మహాదూతలు కాదా? కెరూబులు కాదా? సెరాపులు కాదా? దూతగణములు, పాపిష్టి మనుషులు సుందరులా? నీతి మాలిన వాళ్ళు సుందరులా? దేవదూతలే సుందరులు కదా. 10,000లో అతి శ్రేష్ఠుడు కదా. 10,000 దూతల కంటే గనుడు కదా మన ప్రభుల వారు. సంఘములో దూతలు ఉండరా? మీరు చదివిన మూలపాఠంలోనే 11వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 11:10 చదవండి ఒకసారి. రాజమణి గారు
చదవండి అమ్మా. 10, 11. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు దేవదూతలను బట్టి హెవెన్లీ ప్రోటోకాల్ ఉంది. అవునండి. హెవెన్లీ ప్రోటోకాల్ ఏం చెప్తుందంటే దేవదూతలను బట్టి 10,000 కోటానుకోట్ల దేవదూతలను బట్టి సంఘములో ఏం జరుగుతుందో, సంఘములో మర్మములన్నీ విప్పబడుతున్నాయి, అమూల్యమైన మర్మములు వెలికి తేబడుతున్నాయి. ఇంత జరిగిందా? మా ఆదముడైన పాపిష్టి మనుషుడి రక్షణ కొరకు ఇంత దేవ కార్యం జరిగిందా? ఇన్ని విధాలుగా జరిగినాయా? సంఘము 2000 సంవత్సరాలుగా దేవదూతలు సైతము తొంగి చూడాలని ఆశపడుతున్నారు. మానవుని రక్షణ కొరకు, రక్షణ ప్రణాళిక కొరకు మానవుడు ఏ విధంగా ఉద్ధరించబడ్డాడో పాపిష్టి నరుల కొరకు పావనమూర్తి ఏ నేరము చేయనివాడు, నేరమేమీ చేయనివాడు ఇది ఇలాగా నలుగుగొట్టబడి మరణించాడా, ఆయన ప్రాణం పెట్టాడా అని దేవదూతలు సైతము తొంగి చూడాలని ఆశపడుతున్నారు. 10,000లో అతి శ్రేష్ఠుడు. 10,000 నీకు నాకు పోలిన వాళ్ళు కాదు, నిన్ను నన్ను పోలిన వాళ్ళు కాదు. 10,000లో శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు, అతి సుందరుడు, 10,000 దూతల కంటే ఘనుడు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ దూతలు ఉంటారు. సంఘములలో స్త్రీలు పురుషులు కనబడతారు. దూతలు ఎక్కడున్నారు అని అడుగుతాడు ఒకడు. దూతలు ఎక్కడున్నారో, వారి స్వామి ఎక్కడుంటారో, వారి నాదుడు ఎక్కడుంటారో, వారి ప్రభు ఎక్కడుంటారో అక్కడ దూతలు ఉంటారు. దిస్ ఈజ్ హెవెన్లీ ప్రోటోకాల్. దూతలున్న చోట స్త్రీలు ముసుగు వేసుకోరా? ఫ్యాషన్ పరేడ్లు చేస్తారా? పిచ్చలవిడిగా ముసుగేసుకోకుండా ప్రార్థన చేయవచ్చా? మీరే ఆలోచించండి అంటున్నాడు పౌలన్న. ఆలోచన చేద్దాం ప్రియులారా, ఆలోచన చేద్దాం. హెవెన్లీ ప్రోటోకాల్ దూతలను బట్టి స్త్రీలు ఒళ్ళు దాచుకొని, ఒళ్ళు కనపడకుండా అనుకోగలిగి మౌనంగా ఉండాలి. ప్రార్థన చేయనప్పుడల్లా, సంఘము కూడుకున్నప్పుడల్లా సాక్ష్యం చెప్పవచ్చు, రక్షణ సాక్ష్యం చెప్పవచ్చు. అందరూ వాక్యము కూడా బోధించవచ్చు. కొందరు అనుభవజ్ఞులైన అమ్మగారులు ఉన్నట్టు. వారికి పాపము, కల్మషము తోస్తుందా ఏ కోశాన? వారు ఇంకా అందచందముల చేత, వారి సౌందర్యం చేత మాయలో, మోసంలో పడేస్తారా సంఘమును? వీలున్నదా అలాగా? వారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. వారు బల్లారాధన, ప్రభు రొట్టె, ప్రభు రసము ఇస్తారు. వాళ్ళకి అధికారం ఉన్నది. ఎందుకంటే అనుభవజ్ఞులు వారు, అనుభవజ్ఞుల తల్లులు. మనం అందరం గౌరవించుకుంటాం. అమ్మగారు అని పిలుస్తాం, తల్లిగారు అని పిలుస్తాం. అనోజనమ్మ గారిని, గ్రేస్ మనోరంజనమ్మ గారిని గౌరవిస్తాం. మర్మాలు, వారు అద్భుతమైన మర్మాలు, లోతైన విషయాలు చెప్తా ఉంటే మైమర్చిపోయి వింటాం. మనం కూడా వింటాం, దూతలు కూడా వింటారు. దూతలు కూడా సంఘములో విప్పబడుతున్న మర్మాలన్నీ వింటారు. ఎక్కడుంటారు? సంఘములలోనే ఉంటారు దూతలు. సంఘములలో లేని దూతలు క్రీస్తు ప్రభువు వారొక్కరే. నువ్వు ఒక్కనివే రండి యేసయ్యా, నువ్వు ఒక్కనివే రండి, దూతలు రావద్దు అని విధించగలమా? దూతలు వస్తారు, 10,000 మంది వస్తారు.
కోటానుకోట్ల మంది దేవదూతలు వస్తారు. వారిని బట్టి స్త్రీలు ముసుకేసుకోవాలి. వారిని బట్టి దేవదూతలను బట్టి ముసుకేసుకోవాలి. ప్రార్థన చేయాలి. అనుకోగలిగే భక్తి, యథార్థమైన భక్తి అందచందములతో ఆకర్షించవాలనని, యవనస్తులను పురుషులను ఆకర్షించవాలనని భావం తగదండి. ఒక దేవుని సేవకునిగా నేను కూడా పౌలు గారితో ఏకీభవిస్తున్నానండి. పౌలన్న చెప్పింది సత్యమండి. పౌలన్నే చెప్పింది సత్యమండి. పౌలు విధించిన సండే స్కూల్ పాటిస్తున్నాము కదా నేటి వరకు. పౌలు విధించిన నేర్పించిన యూత్ వింగ్ నేటి వరకు కాపాడుకుంటున్నాము కదా. యూత్ విభాగము, యూత్ వారానికి ఒకసారి నేటి వరకు కలుసుకుంటున్నారు కదా. సండే స్కూల్ మానుతున్నారా? యూత్ వింగ్ మానుతున్నారా? అలాగే స్త్రీ పురుషులు విధించిన సంస్కరణ కూడా పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేస్తారా? అనోజనమ్మ గారు ప్రార్థన చేస్తారా? అనోజనమ్మ గారు నాయన ఇంతవరకు ప్రభా నీ సన్నిధిని మాకు దయచేసి వేకువన లేచి నీ నామను స్తుతించి గణపరచడానికి మాకందరికి ఇచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితం కొరకు నీకు స్తోత్రం తండ్రి. నాయన నీ వాక్యం ఒక్కటే సత్యము తండ్రి. నాయన జీవించినంత కాలము తండ్రి నాయన వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని ఇంకా ఎక్కువగా ప్రభా లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. నాయన మరి దాసులు ఈ రోజు ప్రభా ఇచ్చిన వర్తమానం బట్టి నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి నాయన నువ్వు ఎన్నో హెచ్చరికలు ప్రభా, స్త్రీలు పురుషులు ఎలా ఉండాలని ఎన్నో హెచ్చరికలు ప్రభా దేవా మా ముందు పెట్టినావు తండ్రి. వాటన్నిటిని ప్రభా మేము అనుసరిస్తూ భయముతో భక్తితో నువ్వు ఇచ్చిన రక్షణని తండ్రి మేము అంతము వరకు నాయన కొనసాగించడానికి సహాయము దయచేయం రాజా నాయన. అవును ప్రభా, మేము ఎల్లబెడల ప్రభా నీ బలిష్టమైన చేతి కింద మేము దీన మనసుకులై నీకు ఆజ్ఞలు కట్టడలు మేము గైకునే అనుక్షణము తండ్రి నీ కృపల వరదిలే భాగ్యాన్ని దయచే తండ్రి. మమ్మల్ని చూసిన వారు నిన్ను చూడడానికి సహాయము దయచేయం రాజా నాయన. ప్రతి బిడ్డతో నేను మాట్లాడిన ప్రభా కలుషితమైన లోకంలో మేము జీవిస్తున్నాము తండ్రి. ఇటువంటి లోకం నుంచి మనం ప్రత్యేకపరిచి నీ సొత్తుగానే బిడలుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి రాజా. ఎంత గొప్ప ఆధిక్యతను మాకు దయచేసినావు రాజా. నీకు స్తోత్రం తండ్రి. ఎట్టి పరిస్థితులు కూడా ప్రభా నీ నామమునకు తండ్రి మేము దోషణ పాలు కాకుండా అనుక్షణము తండ్రి నీ నామమును హెచ్చించి గణపరిచి మహిమపరిచే భాగ్యాన్ని కృపను మాకు దయచే తండ్రి నాయన. వెత్తబడిన వాక్యము ప్రతి హృదయాల్లో ఫలించి జీవించినంత కాలము తండ్రి నాయన మేము ఇంకా ఎక్కువగా నీ నామమును గణపరుస్తూ నీ చిత్తం మీద మేము ఆధారపడి జీవించే భాగ్యాన్ని కృపను మాకు దయచేయి ప్రభా. ఇంతవరకు మా జీవితంలో ప్రభా నువ్వు మాకు చాలిన దేవుడుగా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తండ్రి ఎల్లవెడల ప్రభా నీ పాదముల చెంత మేము వేచి ఉండి తండ్రి ఉత్తమైన దాన్ని మేము వెతుకుతూ ప్రభా అనుక్షణము తండ్రి నీ కృపల వర్ధిలే భాగ్యం మాకు అందరికి దయచేసి నీ కృపల మమ్మల్ని భద్రపరచవాలని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మగారు మనందరినీ దీవించి మన కొరకు ప్రార్థించి అనోజనమ్మ గారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆమెను అన్నాడు. దేవుడు దూతలు కూడా ఆమెను అన్నారు. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో ఆశీర్వాదంతో తెలుగు సభ ఇంతటితో ముగించుకుందాము. ప్రభు నేర్పిన ప్రార్థన. పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవేనా మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువు వారి కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము, కాపుదల, నిత్యక్షేమము, భద్రత ఇది మొదలుకొని సార్వత్రిక సంఘంలన్నిటితో పాటు యేసు వైపు చూచుచు ఆత్మీయ సావాసంలో ఉన్న వారికి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన సదాకాలము సర్వదా తోడే ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. ఆమేన్. అందరికీ వందనాలండి.
వందనాలండి. ఆమెన్ ఆమెన్. ఇంతటితో తెలుగు సభ ముగించుకొని తదుపరి హిందీ సభలోనికి వెళ్తున్నాము. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी आ गए हो हमारे नेतृत्व करने के लिए, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर जी जगदीशपुर बेतिया जिला बिहार से तैयार हैं।